గుణతో గొడవ పడుతూ మీనా శృతికి అడ్డంగా దొరికిపోయిన రోహిణి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనా మటన్ కొనడానికి నా షాప్కి వచ్చిందంటూ మాణిక్యమైతే రోహిణికి చెప్పంగానే రోహిణి షాక్ అయిపోతూ తను నిన్ను చూసేసిందా అని అడుగుతూ ఉంటుంది. లేదు, తను నన్ను చూడలేదు, ముఖానికి ముసుగు వేసుకున్నాను, లేకపోతే ఇప్పుడు సిచ్యువేషన్ వేరేలా ఉండేది అని అంటూ ఉంటాడు మాణిక్యం. అప్పుడే ఇక అంటూ ఉంటుంది రోహిణి అయితే, ఇప్పుడు నీ షాపుకి వచ్చిందంటే ప్రతిసారి కూడా నీ షాపుకే రావచ్చు, కాబట్టి అక్కడి నుంచి షాపు తీసేసేయి అని అంటూ ఉంటుంది రోహిణి. ఏంటమ్మా, ఎన్నో సంవత్సరాల నుంచి తరతరాలుగా వస్తున్న ఆ షాపుని నేను తీసేయాలా? అంటే నువ్వు బాగుపడడానికి, నువ్వు దొరకకుండా ఉండడానికి నేను నా వృత్తిని వదులుకోవాలా? నేను అక్కడి నుంచి వెళ్ళిపోవాలా? తప్పు చేసినట్టు నేను అలా చేయను. ఇప్పుడు నిన్ను పిలిచింది నేను ఒక్కటే చెప్పడానికి, నువ్వు ఆడుతున్న అబద్ధాన్ని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాయి, నిజాన్ని బయట పెట్టు, లేకపోతే ఈసారి నేను ఎవరికైనా దొరికానంటే మాత్రం ఇక నేను నిజం చెప్పక తప్పదు. అయినా ఏదో ఆడపిల్లవు కదా, నీ కాపురాన్ని నిలబెట్టుకోవడానికి అబద్ధాలు ఆడుతున్నావు, పోనీలే సహాయం చేద్దామని అనుకుంటే చివరికి నన్నే, నా జీవితాన్నే వదిలేసుకోమంటున్నావు. భలే గొప్పదానివి నువ్వు. ఈసారి మాత్రం ఎవరైనా నన్ను నిలదీస్తే ఖచ్చితంగా నేను నిజం చెప్పేస్తాను. ఈలోపే నువ్వే ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పుకో అంటూ షాక్ ఇచ్చేస్తే మాణిక్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మాణిక్యం మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఏంటి మాణిక్యం ఇలా మాట్లాడుతున్నాడు అని అంటూ ఉంటుంది విద్యతో. మరి ఇంకెలా మాట్లాడాలి? నువ్వు అతని వృత్తిని మానేసి ఎప్పటి నుంచో ఉంటున్న షాపుని కట్టేసి వేరే చోటుకి వెళ్ళిపోమంటే తన వ్యాపారాన్ని పోగొట్టుకుంటాడా? అసలు నువ్వేమన్నా తనకి బంధువా, లేకపోతే తనకేమన్నా ఆప్తురాలువా అని అడుగుతూ ఉంటుంది విద్య. నేనంటే ఏదో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కాబట్టి నువ్వేం చేసినా సరే నేను కూడా ఆ పాపంలో పాలు పంచుకుంటున్నాను. అలాగని అందరూ కూడా నువ్వు చేసేది తప్పని తెలిసినా నీకెందుకు సహాయం చేస్తారనుకుంటున్నావు అని అంటూ ఉంటుంది విద్య. అయితే అంటే నేను పాపం చేస్తున్నానా అని అనగానే, పాపమే కదా, కట్టుకున్న భర్తని, ప్రేమగా చూసుకునే అత్తయ్యని, ఈ కుటుంబాన్ని అందరినీ కూడా మోసం చేస్తున్నావు కదా అని అంటూ ఉంటుంది విద్య. అప్పుడే ఇక రోహిణి అయితే, ఏం చేయమంటావి, నా కర్మ అలా కాలిపోయింది అని తల కొట్టుకుంటుంది. ఇంతలో ఇక బిర్యానీ అయితే ఆ పెద్దవాళ్ళకి తీసుకువెళ్దాము అని మీనా అయితే అంటుంది. వాళ్ళు ఆ రోజు నన్ను కాపాడడానికి చాలా ప్రయత్నించారండి, కానీ పాపం ముసలోళ్ళని కూడా చూడకుండా ఆ విధవ వాళ్ళని తోసేసి వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని బాలు అయితే ఇలా అంటూ ఉంటాడు. నువ్వు చెప్పింది నిజమే మీనా, పద వెళ్ళి వాళ్ళకి కూడా మనం బిర్యానీ ఇచ్చేసి వద్దాము అని ఇద్దరు కూడా బయలుదేరుతారు. ఇక ఇద్దరు కూడా బయలుదేరి ఆ పెద్దవాళ్ళకైతే బిర్యానీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత, ఏంటమ్మా విశేషం, ఈరోజు బిర్యానీ తీసుకొచ్చారేంటి అని అడుగుతూ ఉంటే, నాకు ఒక డెకరేషన్ ఆర్డర్ వచ్చింది తాత, చాలా సంతోషంగా ఉన్నాను, మరో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, అందుకే ఈ శుభ సందర్భంలో ఈయన మటన్ బిర్యానీ వండి అందరికీ పెట్టమంటే పెడుతున్నాను, మీరు కూడా మా ఇంట్లో వాళ్ళ లెక్కే, అందుకని మీకు కూడా తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక బాలు అయితే, అవును తాత, మీరు కూడా మా కుటుంబ సభ్యుల్లాగే అయిపోయారు, అందుకే తీసుకొచ్చాము తినండి అని అంటూ ఉంటాడు బాలు. ఆ రోజు మీరు చెప్పకపోయింటే నా మీనాని నేను కాపాడుకోలేకపోయేవాణ్ణి. ఆ రోజు మీ ప్రాణాలకి తెగించి కూడా నా భార్యని కాపాడాలనుకున్నారు. నిజంగా మీ మనసులు చాలా గొప్పవి అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే, నా దగ్గర మీ ఫోన్ నెంబర్ లేదు బాబు, లేకపోతే ఖచ్చితంగా ఆ రోజు నీకు ఫోన్ చేసేవాణ్ణి ఎవరొకళ్ళని అడిగి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక బాలు అయితే, అవునా తాత, అందుకనే ఇదిగో ఇది నా ఫోన్ నెంబర్, జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి, ఇదేమో మీనా నెంబరు, కాబట్టి ఈ 2 నెంబర్లు మీ దగ్గర పెట్టుకోండి, ఏదైనా ఆపద వస్తే, అంటే మా గురించే కాదు మీకేం అవసరం వచ్చినా సరే మాకు ఫోన్ చెయ్యండి అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక, ఏయ్యా ఆ ఫోను అమ్మాయికి అబ్బాయికి చూపించు, ఎవరిదైనా వీళ్ళు కనుక్కుంటారేమో అని అంటూ ఉంటుంది పక్కనే ఉన్న ముసలామె. అప్పుడే ఫోన్ ఏంటమ్మా అని అడుగుతూ ఉంటుంది మీనా. ఏం లేదమ్మా మీనా, మొన్న ఒక అమ్మాయి చెప్పు తెగిపోతే కుట్టించుకోవడానికి వచ్చిన తర్వాత ఏంటో చాలా హడావుడిగా ఉంది, హడావుడి పడుతూ తనైతే
ఆ ఫోన్ని కింద వదిలేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ ఫోన్ గురించి తిరిగి రాలేదు. అప్పుడే 2 రోజులు అయిపోతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి వస్తుందని ఎదురు చూస్తున్నాం కానీ రావడం లేదు. ఆ ఫోన్ కూడా కొంచెం పగిలిపోయింది. ఏయ్యా ఫోన్ ఇవ్వు అని అంటూ ఉంటే అప్పుడే బాలు చేతికి ఫోన్ ఇస్తాడు పెద్దాయన. బాలు చేతికి ఫోన్ ఇవ్వడంతో ఇక బాలు అయితే ఆ ఫోన్ చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. మీనా కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. మీనా ఈ ఫోను అని అంటూ ఉంటే అవునండి ఇది మీ ఫోనే అని అంటూ ఉంటుంది మీనా. ఏంటి నీ ఫోనా బాబు అని అంటూ ఉంటాడు పెద్దాయన. అవును ఈ అమ్మాయి మీకు తెలుసా ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా మీరు ఈ ఫోను పడేసిన అమ్మాయిని అని అడుగుతూ ఉంటాడు బాలు. లేదు బాబు ఆ అమ్మాయి ఈ ఏరియాకి కొత్త, నేను ఎప్పుడూ కూడా చూడలేదు కానీ చూస్తే మాత్రం గుర్తుపడతాను అని అంటూ ఉంటాడు అతనైతే. అంటే నా ఫోన్ కొట్టేసింది ఎవరో ఒక అమ్మాయి అన్నమాట అని అనుకుంటూ ఇక రోహిణి ఫోటో అయితే చూపిస్తాడు తన ఫోన్లో ఉన్న రోహిణి ఫోటోని. కాదు బాబు ఈవిడ కాదు అని అంటూ ఉంటాడు పెద్దాయన అయితే. ఏంటండి రోహిణి ఎందుకు తీస్తుంది అని మీనా అంటుంది. ఏమో మీనా ఏం చెప్పలేమో, మన ఇంట్లో తేడాగా ఉండేది ఆ రోహిణి ఒకరిదే కదా అని అంటూ ఉంటాడు బాలు. ఎలాగైనా సరే అసలు నా ఫోన్ ఎవరు కొట్టేశారో ఖచ్చితంగా తెలుసుకోవాలి తాత. మీకు నేను ఫోన్ నెంబర్లు ఇచ్చాను కదా, ఆ ఫోన్ నెంబర్లు బట్టి మీరు నాకు ఫోన్ చేయండి, నా ఫోన్ పనిచేయకపోతే మీనా కన్నా ఫోన్ చేయండి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా తప్పకుండా అమ్మాయి కనిపిస్తే ఫోన్ చేయండి తాత అని అంటూ ఉంటే సరేనమ్మా అలాగే చేస్తాను అని అంటూ ఉంటాడు అతను. తర్వాత బాలు మీనా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక సత్యంతో జరిగిందంతా చెప్తారు. ఎవరో నా ఫోన్ని కావాలని కొట్టేసి శివ వీడియోని వైరల్ అయ్యేలా చేశారు నాన్న. ఈరోజు నా ఫోను నా చేతికి వచ్చింది అని అంటూ ఉంటాడు బాలు. కానీ ఇది పగిలిపోయింది. ఎవరో ఒక అమ్మాయి రోడ్డు మీద పడేసి వెళ్ళిందని చెప్పి అక్కడ చెప్పులు కుట్టే ఒక పెద్ద అతను చాలా మంచివాడు అతనే చెప్పాడు అని అంటూ ఉంటే ఆ మాట విని ఇక రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి విద్య ఫోన్ని చెరువులో పడేశానని చెప్పింది కదా, మరి బాలు ఫోను బాలు చేతికి ఎలా వచ్చింది అంటే విద్య నాతో అబద్ధం చెప్పిందా అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక మీనా అయితే ఎవరో ఒక అమ్మాయి అంట మావయ్య, ఈసారి కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ అమ్మాయిని పట్టుకొని తీరుతాము, ఎందుకు ఫోన్ కొట్టేసిందో అడిగి తీరుతాను. నా తమ్ముడి వీడియో అసలు అలా వైరల్ అవ్వడానికి మేము ఇన్ని కష్టాలు బాధలు పడ్డానికి కూడా కారణం ఆ ఫోన్ కొట్టేసిన వాళ్ళే, అందుకని వాళ్ళ సంగతి తేలుస్తాను అని మీనా కూడా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా, అసలు ఎవరు నీ ఫోన్ని కొట్టేశారా, అసలు ఇదంతా ఎక్కడ జరిగింది, మన ఇంట్లో పోయే ఛాన్స్ లేదు అని అంటూ ఉంటాడు సత్యం. ఏమో నాన్న ఎవరు ఎలాంటి వాళ్ళు మనమే చెప్తాము అని అంటూ ఉంటాడు బాలు అయితే. తర్వాత ఈ మాట విని ఇక రోహిణి అయితే కోపంతో రగిలిపోతూ ఇక విద్యా దగ్గరికి అయితే బయలుదేరుతుంది. ఇంతలో ఇక మీనాకి ఒక ఫోన్ వస్తుంది ఆర్డర్ గురించి. మీరు డిజైన్స్ని వాట్సాప్లో పంపించండి, ఆ డిజైన్స్ చూసి మరొక ఆర్డర్ వస్తుంది, ఆ ఆర్డర్ రావాలంటే మీరు డిజైన్స్ని వాట్సాప్లో పెడితే నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తానని అతనైతే చెప్తాడు. అయ్యో నా దగ్గర టచ్ ఫోన్ లేదు సార్, మామూలు ఫోనే ఉంది అని అంటూ ఉంటుంది మీనా. చూడమ్మా ఈ బిజినెస్లో అందరూ కూడా డిజైన్స్ ఎలా ఉంటాయి, మాకు ఫోన్లో ఫోటో పెట్టండి వాట్సాప్లో అని అడుగుతూ ఉంటారు. కాబట్టి నువ్వు బిజినెస్ చేసేదానివి, మొన్నటి వరకు డెలివరీలే కాబట్టి ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి పూల్ డెలివరీ ఇచ్చేదానివి. కానీ ఇప్పుడు అలా కాదు, డిజైన్స్ని ఫోటోల్ని అన్నీ కూడా వాట్సాప్లో పెట్టమంటారు. అలాంటప్పుడు నీకు టచ్ ఫోన్ ఉండాలి, ఒక ఫోన్ కొనుక్కోమ్మా చాలా ఉపయోగపడుతుంది అని అతనైతే చెప్తాడు. ఇక అతను అలా చెప్పగానే అప్పుడు ఇక మీనా అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అలా మీనా ఆలోచిస్తూ ఉండగా శృతి వచ్చి ఏంటి మీనా ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటే ఏం లేదు శృతి, నాకు నీ బిజినెస్లో టచ్ ఫోన్ ఉండాలని అంటున్నారు, అంటే డిజైన్స్ ఫోటోలు ఏవో వాట్సాప్ ద్వారా పంపిస్తారంట కదా అని అంటూ వాడు చెప్తూ ఉంటుంది శృతికి. ఇక మీనా అయితే అప్పుడు ఇక మీనా అలా చెప్పగానే శృతి కూడా అవును మీనా వాళ్ళు చెప్పింది కరెక్టే, నువ్వు ఇలా బిజినెస్ చేసేటప్పుడు నీ దగ్గర టచ్ ఫోన్ ఉండాలి, ఆ ఫోన్ కొనుక్కో నీకు చాలా ఉపయోగపడుతుంది అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని బాలు అయితే ఇంకేంటి మీనా ఆలోచిస్తున్నావు, నువ్వు ఏదైనా తక్కువ రేటుది కొనుక్కో, మనకి ఆర్డర్లు పెరిగినప్పుడు కొత్త ఫోన్ కొనుక్కుందు కానీ
అప్పటి వరకైనా ఏదో మనకి చేదోడు వాదోడుగా ఉంటుంది కదా. డబ్బుడమ్మా, ఇప్పుడు నువ్వు ఫ్రీగానే ఉన్నావా అని అడుగుతూ ఉంటాడు బాలు. ఆ ఉన్నాను బాలు అని అనగానే, అదే డబ్బుడమ్మా, నువ్వు మీనాని తీసుకువెళ్ళి కొంచెం ఆ ఫోన్ ఏదో కొనుక్కొని తీసుకురా అంటే మా ఇద్దరికి కూడా సరిగ్గా తెలీదు అని అంటూ ఉంటే, సరే బాలు, నేను మీనాని తీసుకొని వెళ్తాను అని చెప్తూ ఉంటుంది శృతి. అప్పుడే మీనా శృతి ఇద్దరు కూడా ఫోన్ కొనటానికైతే బయలుదేరుతారు. ఇద్దరు ఇక విద్య అయితే అంటూ విద్య దగ్గరికి వెళ్ళి రోహిణి విద్యని కొట్టబోతూ ఉంటుంది. అప్పుడే విద్య షాక్ అయిపోతూ, నేనేం చేశానే నన్ను కొట్టబోతున్నావు అని అడుగుతూ ఉంటే, ఏం చేసావా, నిన్ను ఏం చెయ్యాలంటే అదే చెయ్యాలి అని అంటూ ఉంటుంది రోహిణి. ఏమైందే, నేనేం తప్పు చేశానని నన్ను కొట్టబోతున్నావు అని అడుగుతూ ఉంటుంది విద్య. ఏం చేసావో నీకు తెలీదా, నువ్వు బాలు ఫోన్ని పడేశానని చెప్పావా అని అనగానే, అవునే బాలు ఫోన్ని పడేశాను కదా అని అంటూ ఉంటుంది విద్య. ఏంటి నువ్వు పడేసింది, చివరికి ఆ ఫోను బాలు చేతికే వచ్చింది అని అంటూ రోహిణి అయితే విద్యకి షాక్ ఇస్తుంది. ఏం మాట్లాడుతున్నావే, బాలు చేతికి బాలు ఫోన్ రావడం ఏంటి అని అంటూ ఉంటే, నిజం చెప్పవే, ఆ ఫోన్ ఆ రోజు నువ్వు పడేసావా లేకపోతే ఎక్కడైనా పడేసావా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అది రోహిణి, నువ్వన్నదే కరెక్టు, నేను ఫోను పడేసుకున్నాను, ఎక్కడ పోయింది నాకు గుర్తులేదు అని అంటూ ఉంటుంది విద్య. ఈ విషయం నీకు తెలిస్తే మళ్ళీ నన్నేమంటావో అని భయంతో నీకు చెప్పలేదు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ఒక్కసారే షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది ఇక రోహిణి అయితే, ఎంత పని చేసావే, అయినా ఫోన్ కనిపించకపోతే వెనక్కి వెళ్ళి చూసుకోవాలి కదా, ఇది ఒక ఎవరో ముసలోళ్ళకి దొరికిందంట, నువ్వేదో చెప్పులేవో కుట్టించుకున్నావంట కదా, ఆ ముసలోళ్ళకి వాళ్ళు బాలుకి బాగా తెలిసిన వాళ్ళు బాలు చేతికి ఆ ఫోన్ ఇచ్చారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు, అసలు ఇదంతా ఎలా జరిగిందని బాలు మీనా అయితే కనపడితే ఆ అమ్మాయి ఎవరో తాట తీసేస్తామన్నట్టు మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ఆ మాట విని విద్య అయితే, నువ్వు భయపడకే, నేను మళ్ళీ తిరిగి ఆ ఏరియాకి వెళ్ళను, ఒకవేళ వాళ్ళు నన్ను చూస్తేనే కదా గుర్తుపెట్టేది, వాళ్ళకేమీ తెలీదు, కంగారు పడుకో అని అంటూ ఉంటే, లేదే నాకు చాలా భయమేస్తుంది, ఈ విషయం గురించి నేను ఆ గుణ దగ్గరికి వెళ్ళాలి, ఆ గుణతో మాట్లాడాలి అని అంటూ ఉంటే, ఎందుకే మళ్ళీ ఆ గుణతో అని అనగానే, ఈ ఫోను నేనే తనకి ఇచ్చానని, ఒకవేళ ఏదైనా బాలుకి క్లూ దొరికితే అస్సలు కూడా నోరు విప్పకుండా ఉంటాడని, వెళ్ళి ఈ విషయం గురించి గుణతో మాట్లాడదాం పదా అని రోహిణి విద్య ఇద్దరు కూడా బయలుదేరుతారు. ఇక రోహిణి విద్య ఇద్దరు కూడా బయలుదేరిన తర్వాత అప్పుడే ఇంకా శృతి అలాగే మీనా ఇద్దరు కూడా సెల్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తారు. మాకు ఒక టచ్ ఫోన్ కావాలి, చాలా బాగుండాలి ఫోను అని శృతి అయితే అడుగుతుంది. ఇక ఫోన్ అయితే అతను చూపిస్తాడు. చూపించిన తర్వాత అప్పుడే ఇక ఫోన్ అయితే ఇద్దరు కూడా కొనేసుకొని బయటికైతే వస్తారు. అలా బయటికి వచ్చేసరికి ఇక కార్లో దినేష్ వెళ్ళడం గమనిస్తుంది మీనా. ఇక దినేష్ వెళ్ళడం గమనించి అప్పుడే ఇక మీనా అయితే, శృతి నన్ను ఆ రోజు కిడ్నాప్ చేసింది అదిగో ఆ వెధవే అని అంటూ ఉంటుంది. కిడ్నాప్ ఏంటి మీనా అని అనగానే, చెప్తాను పద, ముందు వాడిని ఫాలో అవ్వాలి అని ఇక శృతికి బండి మీద వెళ్తూనే, ఆ రోజు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయానని మీరందరూ అనుకున్నారు, కానీ నన్ను వాడు కిడ్నాప్ చేశాడు అని చెప్తుంది. అవునా, నిన్ను కిడ్నాప్ చేశాడా, మరి ఈ విషయం ఇప్పటి వరకు నువ్వు ఎందుకు చెప్పలేదు అని శృతి అడుగుతూ ఉంటే, ఇంట్లో అందరూ కంగారు పడతారని చెప్పలేదు అని అంటూ ఉంటుంది మీనా. నిన్ను కిడ్నాప్ చేసి వాడు చాలా పెద్ద తప్పు చేశాడు, పద వాణ్ణి అస్సలు కూడా వదలకూడదు అని అంటూ ఉంటుంది. ఇక శృతి అయితే ఇద్దరు కూడా ఇక దినేష్ని ఫాలో అవుతూ అయితే వెళ్తారు. అలా దినేష్ని ఫాలో అయిన తర్వాత ఇక దినేష్ అయితే ఒక ఇంట్లోకి అయితే వెళ్తాడు. వెళ్ళాక, ఇది గుణాగడి ఇల్లు కదా, వీడు ఇక్కడికి వచ్చాడేంటి అని మీనా షాక్ అయిపోతూ ఉంటుంది. మీనా, మనం డైరెక్ట్గా కాదు వెనక వైపు నుంచి వెళ్దాం పద, ఆ గేటు తీసే ఉంది అని శృతి మీనా వెనక వైపు నుంచి అయితే వెళ్తారు. వెళ్ళి కిటికీలో నుంచి లోపలికి చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక మీనా అయితే లోపల ఏం జరుగుతుందో చూద్దాము అని అనుకుంటూ ఉండగా ఇక దినేష్ అయితే గుణాని కలుస్తాడు. అప్పుడే ఇక గుణ అయితే,
నిన్ను అసలు బయట తిరగొద్దని చెప్పాను కదా, ఆ బాలు కంటపడితే నిన్ను చంపేస్తాడు, నీకు బాత్రూమ్ భయం లేదు అని అంటూ ఉంటాడు. ఇక దినేష్తో గుణ అయితే, ఏం చేయమంటావు బాస్, బయటికి వెళ్ళకపోతేనేమో తోచడం లేదు, మరి మన నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం చేద్దాము అని అంటూ ఉంటాడు దినేష్ అయితే. ఆ రోహిణి దగ్గర రోహిణిని బ్లాక్మెయిల్ చేసి ఆ 2 లక్షలు అయితే మనం తీసుకున్నాం, కానీ తర్వాత వేసిన ప్లాన్లన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. ఆ శివ మీద వేసిన ప్లాను, ఆ మీనా కిడ్నాప్ ప్లాను అంతా ఫెయిల్ అయిపోయింది అని అంటూ ఉంటే, అవును బాస్, మళ్ళీ ఆ రోహిణికి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చెయ్యి అని అంటూ ఉంటాడు దినేష్ అయితే. రోహిణిని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి, రోహిణి వీళ్ళకి 2 లక్షలు ఇవ్వడం ఏంటి అని అనుకుంటూ ఉంటే, ఇంతలో రోహిణి అక్కడికి వస్తుంది. దుర్మార్గుడా, వీడు బాగానే ఉన్నాడు, మీరిద్దరూ చేతులు కలిపి మీరిద్దరూ ఒక్కటైపోయి నన్ను మోసం చేయాలని చూస్తారా అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక రోహిణి అలా అన్న తర్వాత అప్పుడే ఇక రోహిణిని చూసి గుణ దినేష్ ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటే, రోహిణిని చూసి మీనా శృతి కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక శృతి అయితే కొత్తగా కొన్న ఫోన్లో నుంచి వీడియో అయితే తీస్తూ ఉంటుంది వాళ్ళిద్దరిని. అది వాళ్ళందరూ మాట్లాడుకోవడం, వీడికి వైద్యం చేయించాలని అప్పటికప్పుడు నన్ను 2 లక్షలు తెమ్మని భలే బెదిరించావు నువ్వు, ఆ 2 లక్షల కోసం ఎప్పుడు దొంగతనం చెయ్యను నేను, ఆ కామాక్షి ఆంటీ వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయాల్సి వచ్చింది అని నిజాన్ని బయట పెడుతుంది. అంటే ఆ రోజు కామాక్షి ఆంటీ ఇంట్లో డబ్బులు కొట్టేసింది రోహిణి అన్నమాట. అప్పుడు అనుమానం వస్తుంది. ఆ రోజు బిత్తర చూపులు, ఏదైనా నిజం తెలిస్తే షాక్ అయిపోయినట్టు రోహిణి ముఖం పెట్టేది. అంటే రోహిణి తీసిన మూలానే రోహిణి అలా అనుకుంది అని అనుకుంటూ ఉంటుంది మీనా అయితే. తర్వాత ఇక దినేష్ అయితే, ఏ ఆపవే, ఏదో పెద్ద గొప్పదానిలాగా నువ్వు ఫీల్ అయిపోతున్నావేంటి, అయినా నువ్వు మీ ఆయన్ని మీ అత్తగారిని ఎంత మోసం చేశావో, చివరికి నువ్వు సంతోషంగా ఉండడానికి ఆ బాలు ఫోన్ని కొట్టేసి ఆ శివ వీడియోని వైరల్ అయ్యేలా చేసి మీ కుటుంబంలో మీనాని బాలుని బయటికి పంపించాలని ఎన్ని ప్లాన్లు చేశావు, ఏదో పెద్ద నువ్వేదో చాలా జాగ్రత్త పరురాలువి, నీతి మంత్రాలులాగా కబుర్లు చెప్తావేంటి అని అడుగుతూ ఉంటాడు. ఇక గుణ అయితే, గుణ, నీకు సహాయం చేసినందుకు నన్ను నట్టింట్లో ముంచావు కదా, ఒకవేళ బాలు ఫోను దొరికింది కాబట్టి ఖచ్చితంగా నీ మీద అనుమానం వస్తుంది, ఏదో ఒకరోజు నిన్ను బాలు చితకబోతాడు అని అంటూ ఉంటే, అవునా, బాలు నన్ను చితకబోతే నేనెందుకు ఊరుకుంటాను, నీ గురించి బాలుకి నిజం చెప్పేస్తాను, ఆ ఫోన్ తీసుకొచ్చింది నువ్వే అని చెప్తాను, అప్పుడు నన్ను బెదిరించాడని చెప్తాను, అప్పుడేం చేస్తావని రోహిణి అంటుంది. నేను బెదిరించలేదు, ఈ దినేష్ గాడికి రోహిణి గతం గురించి తెలుసు, రోహిణికి ఆల్రెడీ పెళ్ళయ్యిందని, ఒక కొడుకు ఉన్నాడని, మోసం చేసి కోటీశ్వరాలని అబద్ధం చెప్పి మీ ఇంట్లోకి కోడలుగా అడుగు పెట్టిందని వాళ్ళకి కూడా నేను నిజం చెప్పేస్తాను, ఇప్పుడేమంటావు అని గుణ అయితే రోహిణికి షాక్ ఇస్తాడు. అది విని మీనా శృతి ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, రోహిణి కోటీశ్వరాలు కాదా, రోహిణికి ఆల్రెడీ పెళ్ళైపోయిందా అని అంటూ షాక్ అయిపోతూ ఉంటారు వాళ్ళిద్దరూ కూడా. రే దినేష్, నా గతం గురించి వీడికి ఎందుకు చెప్పావు నువ్వు అని అడుగుతూ ఉంటే, అప్పుడే వాడు నేను ఒక్కటైపోయాము, అలాంటప్పుడు నీ గతం గురించి చెప్పకుండా ఎందుకు ఉంటాను అని అంటూ ఉంటాడు దినేష్ అయితే. మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి అని అనగానే, ఏం చేయలేవులే కానీ మాకు 3 లక్షలు తీసుకురా అని అంటూ ఉంటాడు గుణ. 3 లక్షలా? అవును, 3 లక్షలు తీసుకురాకపోతే ఆ తర్వాత నీ గురించి, నీ గతం గురించి మొత్తం నిజాలన్నీ బయట పెట్టాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు గుణ అయితే. దుర్మార్గుడా, నాకు సహాయం చేస్తున్నట్టు చేసి ఇప్పుడు నన్నే బెదిరిస్తావా నువ్వు అని అడుగుతూ ఉంటే, ఆ మాట విని అప్పుడే ఇక అంటూ ఉంటాడు గుణ అయితే, అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు, నేనంత జాలిపడేవాణ్ణి కాదు, నాకు మోసం చేయడం, డబ్బులు లాక్కోవడమే తెలుసు, నువ్వు నన్ను ఇంత కూడా పీకలేవు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రోహిణి అయితే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోహిణి గుణతో గొడవ పడేటప్పుడు ఇక వీడియో తీస్తుంది శృతి అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది.
మరి రోహిణి గురించి నిజాల్ని తెలుసుకొని వీడియో తీసిన శృతి మీనా ఇప్పుడు ఆ వీడియోని అందరి ముందు బయట పెడతారా? ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.